ఆ కుక్క నన్ను అరుస్తుంది ఇక్కడ నుంచి చూసి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ వాకింగ్కి అంటే రోజు వెళ్తాను, కానీ సో ఇవాళ వెళ్ళే దారిలో నాకు ఏం అనిపించిందంటే ఓన్లీ ఫ్రెండ్స్, ఈ కాయలు తెలుసా, ఏదో అంటారు మల్మరీ కాయలో సంథింగ్, ఏదో చిన్నప్పుడు వీటి కోసం యుద్ధాలు చేసేవాళ్ళం, మా ఇంటి పక్కన ఉండేవన్నమాట. సో నా ఫ్రెండ్స్కి చెప్తుంటే నమ్మట్లేదు తినే కాయలు అంటే. యాక్చువల్లీ అక్కడ ఇంకొక చెట్టుకి పండిపోయినవి ఉన్నాయి, అవి నేను చూపిస్తాను చూడు కావాలంటే. ఇక్కడ ఉన్నవి ఇవి పండిన తర్వాత చాలా బాగుంటాయి, స్వీట్గా ఉంటాయి. నేను పండిన తర్వాత కూడా చూపిస్తాను. అక్కడ ఇంకొక చెట్టు ఉంది, సో అది చూపిస్తే నీకు అర్థమవుతుంది తినే కాయలు. అమెరికాలో ఇట్లాంటి చెట్టు చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ నాకు ఈ చెట్టు కనిపించింది అనమాట. నాకు ఎందుకో ఈ చెట్టును చూసినప్పుడల్లా మా ఇల్లు గుర్తొస్తుంది. ఇదిగోండి ఇలా అనమాట. కానీ ఈ చెట్టుకు కూడా పండలేదు, సో నేను పండిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఒకసారి మా డాడీ కూడా కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటాను ఫ్రెండ్స్. వాకింగ్ అయిపోయింది, సో మళ్ళీ వచ్చేదారిలో అవి 2 పళ్ళు తెంపుకున్నాను అనమాట, కనిపిస్తున్నాయి. సో అవి మల్బెర్రీ ఫ్రూట్స్. అవి మనం అచ్చమైన తెలుగులో మల్మరీ అంటున్నాం. ఇందాకే గూగుల్ చేస్తే తెలిసింది అది మల్బెర్రీ అని. సో అట్లుంటుంది మన వారు. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది, సో దాన్ని కూడా చూపిస్తా. ఇందులో చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఫ్రెండ్స్ అవి చూస్తే. ఏంటో ఈ చెట్టు ఇంకా కనిపించట్లేదు, అవసరమైనప్పుడు కనిపించదు. ఇక్కడ ఉన్న చెట్టు అదే. ఇదిగోండి ప్లస్ ఇది ఒక కమ్యూనిటీ. ఇదేమో గోల్డ్ ఫేస్, అదేమో బీ ఫేస్. తెలుసు కదా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఉంటుంది అట్లా అనమాట. సో అందుట్లో మనం ఉంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చెట్టు గురించి ఇందాల నుంచి నేను చెప్తున్నాను. సో చూడండి ఎంత మంచిగా చక్కగా ఉన్నాయి. అదే ఇండియాలో ఉంటే ఈ పార్టీకి చెట్టు ఖాళీ అయిపోయి ఉండేది. ఇక్కడ యూఎస్లో కాబట్టి బతికిపోయింది అనమాట. ఇక్కడే మా కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. ఇదే బీ ఫేజ్ అనమాట ఇక్కడ. సో ఈ కమ్యూనిటీలోనే నేను ఉంచాను, బ్లూమ్ఫీల్డ్ విల్లాస్. సో ఒకసారి లుక్